వరుణుడి దెబ్బ రైతన్నను నిలువునా ముంచింది. వడగండ్ల వాన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భీభత్సం సృష్టించింది. వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతిన్నది. మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. పత్తి, వేరుశెనగ, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులకు చెట్లు విరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో 2 రోజులుగా కురిసిన వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రాళ్లవాన పట్టడంతో నష్ట తీవ్రత పెరిగింది. ఈదురుగాలుల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వైర్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. దాదాపు 90% పంటలు దెబ్బతిన్నాయి. పొత్తూరులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో నిన్న ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పంట నేలపాలైంది. మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. యార్డ్లో కనీసం టార్పాలిన్లు అందుబాటులో లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా చందుర్తిలో కూడా భారీ వర్షం కురిసింది. రాయకల్ మండలంలో ఈదురుగాలులకు మామిడి, వరి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 2 రోజులుగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. కిలా వరంగల్, ఐనవోలు, హన్మకొండ, కాజీపేట మండలాల్లో పంటలకు నష్టం ఏర్పడింది. మామిడికాయలు నేల రాలాయి. ఐనవోలు మండలం వెంకటాపురంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్, నాగారం, దూదేకులపల్లి, గొల్లబుద్దారం తదితర గ్రామాల్లో ఎండబెట్టిన ధాన్యం తడిసిపోయింది. బలమైన గాలులకు భారీ చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, మద్దూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం ఏర్పడింది. ఇది మక్క వేసినాం, మిర్చి పెట్టినాం, పొలం వేసినాం, ఇది పసుపు వేసిన, ఇవన్నీ వేసినాం. ఓ కాడ నీళ్లు లేకపోతే ఒక 2-3 కిలోమీటర్లకు వెళ్లి కెనాలి కట్టుడు, బోర్ల పంటి పైపులు తెచ్చి కట్టుడు, రాత్రి పగలు మేము కష్టపడి నీళ్లు తీసుకొని కడితే పీసు తోలి కంకి కాకముందుకే ఈ వర్షం పడుట్లా మొత్తం మా పెరడంతా నాలబడిపోయింది. యాసింగ్ వచ్చి మొక్కజొన్న వరి పంటలు వేసినాం. పంటలు వచ్చి మొక్కజొన్న పీస్ టైంలో ఒక 10 రోజులకైతే పీసు తోడి పాల గింజలు వచ్చిన టైంలో ఈ వరుసగా 3 రోజులు వర్షం పడడం వల్ల మొత్తం నేలమట్టమైంది మొక్కజొన్న. వరి వచ్చి 4-5 రోజుల్లో కోసే వరి ఆ గింజలై మొత్తం కింద రాళ్ళు పడి మొత్తం నేలమట్టమై గింజలు మొత్తం రాలిపోయినాయి. మొత్తం ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతులకు చెప్పుకోవడానికి నోట్లకు వచ్చిన పంట మొత్తం అది బూడిద పాలైపోయింది. దీన్ని బట్టి గవర్నమెంట్ ఆలోచించి రైతే రాజని అంటారు కానీ రైతులు నష్టపోతే సాయం అందిన పరిస్థితి అయితే ఏర్పడతలేదు ఇప్పటివరకు. అందుకనే రైతులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ధాన్యం తడిసిన ధాన్యం కొంటా అని గవర్నమెంట్ అంటారు. మార్కెట్ వచ్చేసరికి 100 రూపాయలు ఉన్న దాన్ని 50 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ మధ్య దళారులే బతుకుతారు తప్ప రైతులకు ఏమాత్రం న్యాయం జరుగుతలేదు. గవర్నమెంట్ అలాంటి చేస్తుంది కావచ్చు కానీ రైతులకు మాత్రం ఏమాత్రం న్యాయం జరుగుతలేదు. కొంటానమంటారు, ఆడి వేసరికి సగం పెట్టుబడి కూడా మా రైతులకు అందుతలేదు. దాన్ని బట్టి గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఏదైనా కానీ నష్టం ఉంటే రైతుల అకౌంట్లకు డైరెక్ట్ అమౌంట్ వేస్తే రైతులను ఆదుకుంటే బాగుంటుందని మరీ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ప్రధానంగా మొక్కజొన్న, వరి, కూరగాయ పంటలు వేస్తే నిన్న కురిసిన అకాల వర్షానికి మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఎక్కర రాకుండా చేతికి వచ్చిన పంట వరి 2-3 రోజులు అయితే కోసేది ఉండే. మొక్కజొన్న కూడా 2 రోజులు అయితే ఇరిసే టైంకే ఏమైందనంటే మొత్తం నిన్న కురిసిన రాళ్లవానకు వరి మొత్తం గొలుసు మొత్తం రాలిపోయి మొత్తానికే భూమి పట్టిపోయింది. మొక్కజొన్న కూడా మొత్తం నేలవాలి మొత్తం చేతికి రాకుండా పంట మొత్తం దెబ్బతిన్నది. ఈ అకాల వర్షాలకు నిన్న కురిసినటువంటి రాళ్ల వర్షానికి వరంగల్ మండలంలోని ఆరపల్లి గ్రామము, పైడిపల్లి రెవెన్యూ గ్రామంలో నిన్న వరి పొలము రాళ్ల వర్షానికి ఒడ్లు రావడం జరిగింది. ఇటు ఏదైతే క్రాప్ డ్యామేజ్ జరిగినటువంటి పంటలకు సంబంధించినటువంటి వివరాలు ప్రాథమిక సర్వే నిర్వహించి ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులకు మేము నివేదికను సమర్పించడం జరుగుతుంది.
తదుపరి ఆదేశాల నిమిత్తము పూర్తి స్థాయిలో సర్వే జరిపి వారికి సంబంధించినటువంటి సమాచారంను ప్రభుత్వంకు అందజేయడం జరుగుతుంది.